యుధిష్ఠిర మహారాజు యమలోకము గురించి తెలుసుకొనుటకు ఉత్సాహమును ప్రదర్శింపగా మార్కండేయ ఋషి ఇట్లు పలికాడు. భూలోకము నుండి యమలోకము 86,000 యోజనాల దూరంలో ఉన్నది. అక్కడకు చేరుకుని మార్గములో నీరు గాని చెట్టు గాని లేకుండా ఎడారికి వలె ఉంటుంది. పాపాత్ములను యమదూతలు ఆ మార్గములో బలవంతముగా పయనింపజేస్తారు. ఏమైనను కొన్ని పుణ్యకర్మలు చేసిన వ్యక్తికి ఉచితమైన వసతులు కల్పించబడతాయి. గుర్రాలను ఇతర వాహనాలను బ్రాహ్మణునికి దానముగా ఇచ్చిన వారికి ఆ వాహనాలపై ప్రయాణించుటకు అనుమతి ఉంటుంది. గొడుగులను దానముగా ఇచ్చిన వారికి ఎండ నుండి తమను తాము రక్షించుకొనుటకు గొడుగులు సమకూర్చబడతాయి. ఆహారమును దానం చేసిన వారు ఆకలితో అలమటించకుండా, పానీయాలను దానం చేసిన వారు దాహమును ఎరగకుండా పయనింపగలుగుతారు. ఉత్తమ వస్త్రాలను దానమిచ్చిన వారు చక్కటి వస్త్రాలు ధరించి యమపురికి వెళ్ళగలరు. ఎన్నడూనూ వస్త్రదానము చేయని వారికి దిగంబరంగా వెళ్ళవలసి ఉంటున్నది. సువర్ణ దానము చేసిన వారు నగలను అలంకరించుకొని ఆనందముగా ప్రయాణిస్తారు. భూదానం చేసిన వారు తమ కోరికలన్నింటినీ తీర్చుకుంటూ వెళుతూ ఉంటారు. ధాన్యమును దానముగా ఇచ్చిన వారు కూడా ఎట్టి కొరత లేకుండా వెళుతారు. గృహమును దానం చేసిన వారు చక్కటి రథముపై వెళ్తారు. గోదానం చేసిన వారు సర్వ పాప విముక్తులై ఎంతో సుఖముగా ప్రయాణిస్తారు. 6 రోజులు ఉపవాసం చేసిన వారు నెమళ్ళు లాగుతున్నట్టి రథముపై వెళ్ళుటకు అనుమతింపబడుతుంది. 4 రోజులు ఉపవాస దీక్షలో ఉన్నట్టి వారు హంసల రథముపై ప్రయాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. యమపురిలో పుష్పదక పేరుతో ఒక నది ఉంటుంది. అందులోని నీరు అమృతముకు వలె ఉంటుంది. ప్రజలకు ఎల్లప్పుడూ నీరందించి దాహము తీర్చువారు ఆ నదిలోని నీటిని త్రాగగలరు. అలా కాకుండా పాపాత్ములు మరియు లోభులు చీము నదిని త్రాగవలసి ఉంటుంది. కనుక రాజా, నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను ఆదరించి వారికి దానముగా మంచి బహుమతులను అందించవలెను. తర్వాత యుధిష్ఠిర మహారాజు ఈ విధంగా అన్నాడు. ఎట్టి సాధన చేత బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ పవిత్రముగా ఉండగలడు. మార్కండేయ మహాముని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము మరియు సాయంత్రము 3 సార్లు గాయత్రి మంత్ర జపముతో ఒకరి పాపాలన్నీ నశించును. అటువంటి వారికి అశుభకరమైన నక్షత్ర గ్రహాదులు కూడా శుభ ఫలితాలను అందిస్తాయి. రాక్షసులు వారికి ఎట్టి హానిని కలిగింపరు. ఏమైనను చిత్తశుద్ధి లోపముతో గాయత్రి జపము గాని, త్రిదండ ధారణ గాని, శిరోమండనము గాని, ఇతర సాధనలు గాని, తపస్సులు గాని వ్యర్థములు. త్రికరణ శుద్ధి అనగా మనో, వాక్ మరియు కర్మశుద్ధి కలిగిన వారు నిజమైన సాధువులే గాని కేవలము తపములాచరించువారు కాదు.